వీళ్ళు ఫోన్ చేసి ఆ రిఫరెన్స్‌లు కూడా అమ్మ బూతులు తిడుతుంటే వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు వినరు కదా! డెఫినిట్‌గా ఈయకపోతే ఈయనని తిడతారు. అవును. ఎప్పుడైతే ఈయన మానసికంగా రిఫరెన్సెస్ దగ్గర నుంచి, చుట్టాల దగ్గర నుంచి కూడా ప్రెషర్ పెరుగుతదో, నీ వల్ల నువ్వు లోన్ తీసుకున్నావు, రిఫరెన్స్ నాది పెట్టావు, నీ వల్ల నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈ క్యాండిడేట్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే డిప్రెషన్‌లో ఉంటాడు కట్టలేక. అప్పుడు ఇంక ఓవర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. యాహ్! ఓవర్ డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు ఇంక నాకు ఏ దిక్కు లేదు అని చెప్పేసి ఇంక అప్పుడు సూసైడ్‌లు ఇట్లాంటి వాటికి వెళ్తాం జరుగుతది. అయితే నేనేమంటున్నా అంటే అవును. ఆ స్టేజ్‌లో మనకి మొత్తం బ్లాంక్ అయిపోతాం మనం. బ్లాంక్ అయిపోయి మనకి ఇంకా ఏ దిక్కు లేదని కనిపిస్తది. ఆ టైంలో నేను ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే సవినయంగా మీరు అట్లాంటి మార్గాలు ఎన్నుకోకండి. అది చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైం గనుక మీరు దాటగలిగితే తర్వాత మీ లైఫ్ అంతా బ్రైటే ఉంటది.